మానసిక ఇబ్బందులు ఏంటి? సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ అసైన్మెంట్ స్ట్రెస్ ఆన్ స్టూడెంట్స్. మానసిక ఇబ్బందులు ఏంటి ఉంటాయి? మరి స్టూడెంట్స్ వల్ల మనం చాలా చిన్న విషయమే అనుకుంటామండి. పిల్లలకు మాకు లేదా ఒత్తిడి, పిల్లలకు ఉంటే ఏమవుతుంది? కాదండి, పెద్దవాళ్ళకు ఉండేటువంటి ఒత్తిడి వేరు, చిన్నపిల్లలకు ఉండేటువంటి ఒత్తిడి వేరు. పెద్దవాళ్ళు ఒత్తిడిని ఈజీగా దాన్ని తీసేయగలుగుతారు, చాలా మార్గాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లలకు ఆ ప్రాబ్లం అవన్నీ ఉండవు. స్టూడెంట్స్కి అయితే ఇంకా తక్కువ అండి. మనం పెద్దవారిగా స్ట్రెస్ను ఫీల్ అవుతే రకరకాల కార్యక్రమాల ద్వారా, రకరకాల మార్గాల ద్వారా, చాలా రకాల మార్గాలు కూడా ఉంటాయి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన స్ట్రెస్ను కొంతవరకు తగ్గించుకుంటాం. కానీ పిల్లలకు ఆ ఆప్షన్ ఉండదు, ఆ అవకాశం ఉండదు. స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూనే ఉంటుందండి. ఎంతవరకు పెరిగిపోతుంది అంటే కొన్నిసార్లు సెల్ఫ్ సుసైడ్ అక్కడ అంత దూరంగా పెరిగిపోతూ ఉంటుందండి. మనం ఇవన్నీ గమనించుకుంటే మంచిది. వాటిలో కొన్ని చూద్దాం. యాంగ్జైటీ, ఓకే, ఆందోళన, తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్, మూడ్ సరిగా ఉండకపోవడం, కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడం, ఏకాగ్రత సరిగా లేకపోవడం, పిల్లల్లో ఒత్తిడి వల్ల చేసే పని సరిగా చేయలేకపోవడం. చదువుతుంటారు కానీ అది వాళ్ళకు బుర్రకెక్కదండి, చదువుతుంటారు కానీ అది లోపలికి వెళ్ళదు. అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. థింకింగ్లో ప్రాబ్లం రావచ్చు. నెగటివ్ థింకింగ్ ఉంటుంది, ఎదుటి వాళ్ళ పట్టే ఎప్పుడు నెగటివ్ థింకింగే ఉంటుంది. ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, కామన్ సైన్స్ ఆఫ్ స్ట్రెస్. ఇంకా కొన్ని కారణాలు ఇక్కడ చూపిస్తున్నాం. అలసట, యాంగ్జైటీ, ఎప్పుడు ఇరిటేట్ కావడము, ఐసోలేషన్, తమకు తాముగా ఒంటరిగా ఉండడము, హెడేకు, ఆకలి తగ్గిపోవడము, నిద్ర రాకపోవడము. చూడండి, ఇవన్నీ మనము చిన్నపిల్లల్లో ఉండేటటువంటి, విద్యార్థుల్లో ఉండేటువంటి స్ట్రెస్ని సూచించేటటువంటి సిమ్టమ్స్, సైన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం పిల్లల్లో గమనిస్తే గనక, వీటిలో ఎక్కువ గమనిస్తే గనక, ఎన్ని ఎక్కువగా గమనిస్తే అంత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టు అని అర్థం. ఇది గమనించుకోవాలి.